Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. అవును వీళ్ళిద్దరేది మీ కొడుకు కోళ్ళ చెప్పు చూడు కొడతాను. కోళ్ళ కాదు హిందీ పిల్ల. అదేలేండి ఆడ పొదల చాటుకెళ్ళి చాలా సేపు అయింది. ఎందుకు? కొత్తగా పెళ్ళైంది అంట. ఎందుకంటే ఏం చెప్తాం? అమ్మో ఓరి చెత్తనా తండ్రి, నీ హింసకి లిమిట్ లేదా? ఓరు నా చెత్త నా కొడక, ఇది హింస కాదురా, బాధ్యత గల తండ్రి క్రమశిక్షణ. అదిగో చెంపాలి. ఎందుకు డాడీ అది అలా చిరాకు పడుతోంది? బోన్ లో బంధించినందుకు చిరాకు పడుతోంది. మమ్మీ అరటిపండు ఇచ్చేస్తానే. అలాగే. హాయ్. చింపు పండు కావాలా? తిను. అరటిపండు బాగుందా? మమ్మీ నేను ఇచ్చిన అరటిపండు తింటోంది. చింపు వస్తున్నా మమ్మీ. టాటా చింపు. వస్తాను. టాటా. టాటా చింపు. బాయ్ చింపు. చిన్ను ఇటువైపు వెళ్తే ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి. పద పద. వంశీ ఇందా. లో ఓపెన్ కరో. హలో, ఎక్స్క్యూజ్ మీ. జూలో వికాస్ బాబు నేసేయడానికి గొప్ప ప్లాన్ వేసానన్నారు. ఏమైంది? ఏమవుతుందో కాసేపు వెయిట్ చేసి చూడరా. మమ్మీ పులులు సింహాలు అయితే బయటకొచ్చి మనుషుల్ని తినేస్తాయి. మరి చింపాంజీ మనల్ని ఏం చేయదు కదా, దాన్నెందుకు బోన్లో పెట్టారు? దాన్ని మనందరం చూసి ఆనందించాలి కదా, అందుకని. మన ఆనందం కోసం దాన్ని బోన్లో బంధించటం చాలా తప్పు కదా మమ్మీ? ఆహా, ఎంత బాగా చెప్పేవరో చిన్ను. చిన్ను అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం పిక్నిక్ వచ్చాం కదా, సంతోషంగా ఉండాలి. ముందు యాపిల్ తిను. మమ్మీ పాస్కెళ్ళొస్తాను. ఆ పొద్దుచాటుకెళ్ళు, తొందరగా వచ్చి చిన్ను. ఓకే మమ్మీ. ఏమండి, వికాస్ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదండి. మన ఆనందం కోసం ఇలా నోరులేని ప్రాణుల్ని బోన్లో బంధించడం తప్పే కదండి. అవును జయ, డెఫినెట్ గా తప్పే. డబ్బా అదంతా క్లీన్ చేసేసి వాటర్ మార్చేసేయండి. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళిపో. పారిపోతుంది, పట్టుకోండి. తొందరగా పరిగెత్తండి. చిప్పండి. గో ఫాస్ట్.
లాభం లేదు, ఆఫీసర్ గారికి చెప్తాం పదా. ఎవరు నువ్వు? చింపాంజీని ఎందుకు వదిలేశావు? అడవిలో స్వేచ్ఛగా బతికే జంతువుల్ని ఇలా బంధించడం తప్పు కదా సార్? సెటప్. వేళ్ళంతా లేవు, మమ్మల్ని ప్రశ్నిస్తావా? పట్టుకోండి. ఆ? స్టాప్ దట్ నాన్ సెన్స్. మీరెవరు? వీడు మా అబ్బాయి. అలాగా, చూడండి, మీ వాడు చింపాంజీని వదిలేశాడు. దానికి పరిష్కారం అంటే చెప్పండి. అది చాలా అర్థం జంతువు. సౌత్ ఆఫ్రికా నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టి తెప్పించాం. మా ఉద్యోగాల మొత్తం మీరు ఇస్తారా? ఎంత అన్నారు? 5 లక్షలు. కాంపెన్సేషన్ గా 5 లక్షలు కాదు, 10 లక్షలు ఇస్తాను. పదండి. పద. చింపాంజీని వదిలేశాడు, క్యాష్ ఇచ్చారు, ఓకే. అదే ఏ సింహాన్నో అయితే అమ్మో. శ్రీను, ఇంకా ఎంతసేపు? వస్తున్నా లత. ఇంత లేట్ అయితే ఎలా డార్లింగ్? సినిమాకి టైం అయిపోతుంది కదా. ఏ లత, ఆగు ఆగు ఆగు. ఏంటి శ్రీను సైలెంట్ గా ఉన్నా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా దొంగతనంగా తిరుగుతావు? మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి. ఇంతకీ మీ మమ్మీ డాడీకి మన ప్రేమ విషయం చెప్పావా? ఏంటి అసలు మాట్లాడకుండా కూర్చున్నావు? కోపం వచ్చిందా? సమాధానం చెప్పకుండా ఏంటా ఊళ్ళు? మాట్లాడు. ఏంటి శ్రీను మూడిగా కూర్చున్నావు? ఇవాళ నీ బాడీ ఏంటి వెచ్చగా ఉంది? తొందరగా మన ప్రేమ విషయం మీ మమ్మీ డాడీలకు చెప్పు. అర్థమైందా లేదా? నన్నదంగా నన్ను ఆశీర్వదించు. అవును, మా టీవీ. అమ్మో, చాలా బరువుగా ఉంది. దీని సంగతి చివరిలో చెప్తాను. చాలా చీప్ ఐటమ్. ఇదేంటి? సెల్ ఫోన్ పనిచేస్తుందో లేదో. హలో, పోలీస్ స్టేషన్. అవును, డబ్బులు ఎక్కడా కనపట్లేదేంటి? బీరువాలో పెడతారా? బీరువా ఎక్కడుందో చూడాలి. ఇక్కడ ఇది ఫ్రిడ్జ్ కదా, బీరువా అనుకున్నానేంటి? అబ్బా, వీళ్ళెవరండి బాబు? అందరూ కుక్కల్ని కాపలా పెట్టుకుంటే వీళ్ళు ఏకంగా చింపాంజీనే పెట్టుకున్నారు. వీళ్ళు చింపాంజీనే కాదు కదా, ఏనుగును పెట్టుకున్నా సరే వీళ్ళింట్లో దొంగతనం చేసి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఎవరు అర్చింది? ఏమైంది? ఏమో నాకు తెలియదమ్మా. వీడు గాని కేక పెట్టాడేమో. నేనెందుకు కేక పెడతానే? అమ్మా, వీడికి పీడకలు ఎక్కువ వస్తుంటాయి. వీడే కేక పెట్టుంటాడు. అబ్బా, నేను కాదని చెప్పాగా. యూస్లెస్ ఫెలో. అమ్మా, మీరెళ్ళి పడుకోండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. పద. చిన్ను, ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకుని పడుకో. అలాగే మమ్మీ. ఆంజనేయ 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 చింపు,
నువ్వులా వచ్చా ఇక్కడికి? పద, ఎవరైనా చూస్తారు. లే 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 రా, నా రూమ్ కెళ్ళాను రా. ఎవరైనా చూస్తారు, తొందరగా రా. అమ్మయ్యా. చింపు, ఇది నా రూమ్. ఇక్కడ నేను ఆడుకుంటాను, చదువుకుంటాను. నీకేం భయం లేదు, నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇక్కడికి ఎవ్వరూ రారు. చింపు, నా రూమ్ బాగుంది కదూ? ఏంటి చింపు, ఆకలేస్తుందా? ఉండు, ఇప్పుడే వస్తానే. చింపు, ఆగు. ఏం చేస్తున్నావు? ఏంటి అల్లరి? ఆకలి అన్నావు కదా, రా తిందుగాని రా. ఇదిగో తిను. అరే ఆగు, ఆగమంటుంటా. అమ్మో, బాగా ఆకలిగా ఉన్నట్టున్నావే. ఇదిగో తిను, నీకే. ఇదిగో తిను. చాలా చింపు. చింపు, చింపు, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే మనకన్నీ చేయాలి. చింపు, ఇంక వెళ్ళి ఆడుకుందామా? రా వెళ్దాం రా. చింపు, ఈ డ్రెస్ వేసుకుంటావా? ఈ డ్రెస్ నీకే. అబ్బో, నీకు చాలా బాగుందే. కూర్చో. చింపు, ఈ బాల్తో ఆడుకున్నావా? పట్టుకో. కొనుక్కు వెయ్యి. పట్టుకో. వెయ్యి. పట్టుకో. కొనుక్కు వెయ్యి. పట్టుకో. వెయ్యి. బాల్ కొరుకుతావేంటి? క్యాచ్. అదిగో మళ్ళీ కొరుకుతున్నావు. తీసుకో. కొరకొద్దు. సరిగ్గా వెయ్యి. ముందు నీ పని చెప్తా. చింపు, స్టాండ్ అప్. హ్యాండ్స్ అప్. ఇక చాలే చింపు, భలే యాక్ట్ చేసావు. భలే భలే. పడుకుందామే. చిన్ను, చిన్ను, వేడి వేడి మిల్క్ రెడీ. స్కూలు టైం అవుతుంది, లేమ్మా. లేమ్మా, నా బుజ్జి కదూ, నా బజ్జీ కదూ. ఏయ్, మేలుకునే ఉన్నావు. నన్ను ఆడించుకు చిన్ను. లేమ్మా, చాలా పనులు ఉన్నాయి నాకు. లే, పాలు తాగు. లే చిన్ను. ఏంటి గుండు పొద్దున్నే? ఏం లేదు బాబు, పాలు తాగు.
నీకు రోజు రోజుకు మతిమరుపు ఎక్కువ అవుతుంది. ఏమైంది బాబు? లేకపోతే ఖాళీ గ్లాస్ ఇచ్చి పాలలో తాగమంటావు. నిజమే, ఖాళీ గ్లాసు. ఇంతలోని ఎవరు తాగేశారబ్బా? మర్చిపోయి నువ్వే తాగేసుంటావు. నీకు తెలివితేటలు ఎక్కువ కదా, నన్ను విసిగించుకో. బాబు, ఈసారి ఖచ్చితంగా ఇస్తాను, మళ్ళీ ఇస్తా. ఇందాక పాలు పోసినట్టు గుర్తే, ఏంటి మతి మరుపు? అర్థమే చావట్లేదు. చిన్ను, లేమ్మా, నువ్వు ఇప్పుడు పాలు తాగలేదని తెలిస్తే అమ్మగారు నన్ను పని నుంచి తీసేస్తారు. లే తండ్రి, అల్లరి పెట్టకు బాబు. లే లే బాబు, లేమ్మా. సర్లే అది. మళ్ళీ ఖాళీ గ్లాస్ ఇచ్చావేంటి? ఇదేం మాయా? జగ్గులో పాలు ఈ గ్లాసులో పోస్తే గ్లాసులోనే మాయమైపోతున్నాయంటబ్బా. మర్చిపోయి మళ్ళీ నువ్వే తాగేసుంటావు. నేను తాగానా? లేకపోతే గ్లాస్ తాగిందా? ఏంటి? చూడు మమ్మీ, పొద్దున్నే ఖాళీ గ్లాస్ తెచ్చిచ్చి పాలు తాగమని గొడవ చేస్తున్నాడు. కాదమ్మా, జగ్గుడు పాలున్నాయి చూడండి. ఏవి? వెళ్ళి పాలు తీసుకురా పో. అలాగే. జగ్గుడు పాలు ఏంటి? అబ్బాబా, పాలు, జగ్గుడు పాలు తీసుకొద్దామని. గుండు అంకుల్, త్వరగా రా. అదేంటి బాబు, అప్పుడే వచ్చేసారేంటి? మీరు ఇంకా టిఫిన్ చేయడానికి పావుగంట టైం ఉందిగా. పొద్దున్నే పాలు కూడా ఇవ్వలేదు. బాగా ఆకలేస్తుంది. ముందు టిఫిన్ పెడతావా లేకపోతే మమ్మీకి అమ్మో, చెప్పమంటావా? వద్దులే బాబు, వడ్డించేస్తాను. 2 సరిపోతాయా? ఇంకా పెట్టు. ఇంకానా? మ్మ్. ఇంకా పెట్టు, చాలా ఆకలిగా ఉంది. ఇంకానా? మ్మ్. మ్, 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 మ్. చాలా? ఇంకా పట్టుకురా. ఇంకా పట్టుకురావాలా? మమ్మీకి చెప్పాలా? వద్దులే బాబు, తెస్తాను, ఉండండి. చింపు, ఇడ్లీలు తిను. ముందంకులు వస్తాడు, త్వరగా తిను. త్వరగా. గుండంకుల్, త్వరగా రా. వస్తున్నా బాబు. అన్నిట్లీలు తినేసావా బాబు? ఏ తినకూడదా? తినచ్చు. ఉండు, దిష్టి పెడుతున్నావు మమ్మీతో చెప్తా. వద్దు బాబు, వద్దు, అంత పని మాత్రం చేయొద్దు. నా ఉద్యోగం ఊడిపోతుంది. అయితే వెళ్ళి పట్రా. ఇంకానా? మ్మ్. ఆ. చింపు, తిను తిను, త్వరగా తిను. గుండంకుల్, ఏవి? అన్నీ అయిపోయాయి. అయితే వేరేది ఏదైనా చేసి పట్టుకురా, మమ్మీ వాళ్ళకి కావాలి కదా. నీకే 50 ఇడ్లీలు చాలేదు, ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని చేయాలో. ఏంటి కొడుకుతున్నా? ఏం లేదు బాబు, పని గుర్తొచ్చి. చాలా అమ్మయ్యా. నమస్కారం అమ్మా. నమస్తే. అయ్యగారు ఊళ్ళో లేరమ్మా? లేరు. అరే గుండు బాబు, మంచి ఆకలిగా ఉంది, త్వరగా టిఫిన్ పట్టరా. కాసేపు ఆగాలి బాబు, పొయ్యి మీద ఉప్మా రెడీ చేస్తున్నా. అదేమిట్రా, పొద్దునుంచి ఏం చేయలేదా? చేశానండి, చేసిన 50 ఇడ్లీలు చిన్నబాబు గారు తినేశారు. 50 ఇడ్లీలు బాబు తింటాడు నీ ముఖం అంట. నిజమండి, కావాలంటే చిన్నబాబు గారిని అడగండి. నేనా? నేను 50 ఇడ్లీలు తిన్నానా? అవును. గుండు, నిజం చెప్తావా లేకపోతే సెన్సార్ దొరకకుండా తిట్లు తిట్టమంటావా? రెండు అందుకోండి సార్, లేకపోతే వీడు బుద్ధి రాదు. సర్లే, ఆ ఉప్మా అయినా త్వరగా చేసి తగులాడు. ఇదిగోండి అమ్మగారు, చిటికలో తీసుకొచ్చేస్తాను. వేడి వేడి ఉప్మా రెడీ. ఏంట్రా? సారీ. మొగుడికేమైంది? కొంప తీసి పోయాడా ఏమిటి? చూసుకో. నీళ్ళంట. కోతి 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 కోతి. నేను కోత. ఇదేమిటి, మళ్ళీ పడిపోయాడు. ఉండండి. అమ్మయ్యా, లేచాడు. కోతేంట్రా? ఏమే రుబ్రోలా? ఈ బడ్జెట్కి ఏమైనా పిచ్చి కోతని కలిసిందా? లేదు, ఆ డైనింగ్ టేబుల్ కింద కోతుంది.
కోత ఆ, ఎక్కడ్రా? నా మాట నమ్మండి, అక్కడే ఇప్పుడే ఓ పెద్ద కోతిని చూశాను నేను. చూస్తే అక్కడ ఉండాలి కదరా. ఆ. సందేహం లేదు, వీడికి మతి చెల్లించింది. ఆ. అర్జెంట్ గా వీడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. అలాగే పద. ఆ, రేయ్, ఎవరు చూడలేదు కదా? అబ్బే అందరూ పడుకున్నారు. అమ్మయ్య, కానీ ఏమండి ఆ, ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారు. ఎవరైనా వచ్చి చూస్తే ఆ, ఈ టైంలో నా రూమ్ కి ఎవరు వస్తారా? ఆ, మన ప్లాన్లన్నీ మిస్ అయిపోతున్నాయరా పిచ్చయ్య. ఉమ్. లేకపోతే ఎప్పుడో ఆ వికాస్ గాడు పైకి వెళ్ళిపోయి ఉండేవాడు. మీరేదో అంటుంటారు కానీ ఆ వికాస్ బాబుని లేపడం మీ వల్ల కాదండి. ఎందుకు కాదురా, అతి తొందరలోనే ఆ వికాస్ గారిని సఫా చేసి అప్పుడు చూపిస్తారా నేనేంటో. రేయ్, తొందరలోనే యాత్రంతా నాదవుతుందిరా. అవును సార్. మనం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి సార్. కన్ఫర్మ్ రా. ఒక పిచ్చియా, ఆ. ఓ చికెన్ ముక్క అందుకోరా. టేస్ట్ సూపర్ గా ఉందిరా. ఉమ్. కొంచెం ఉప్పు ఎక్కువైందండి. అయినా పర్వాలేదు, డైలీ ఇటువంటి చికెన్ కావాలి, ఆ ఏర్పాటు చూడు. అలాగే మర్చిపోకూడదు. అలాగే అదే పని మీద ఉంటాను. ఏంట్రా? చింపాంజీ అండి. చింపాంజా? ఆ, చింపాంజీ అంటారా నీ ముఖం? నా కళ్ళతో నేను చూశానండి. పద చూద్దాం. ఎక్కడ మాయమైపోయిందబ్బా? ఎక్కడ్రా? ఏదిరా? అదే వెతుకుతున్నామండి. ఆ? వికాస్ బాబు, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు పెద్ద నాన్న, ఇద్దరు రావట్లేదు, అందుకే ఇక్కడ చదువుకుంటున్నాను. ఆహా. బాబు ఇక్కడ చింపాంజీని ఏమైనా చూసావా? చింపాంజీయా? చింపాంజీ ఇక్కడ ఎందుకుంటుంది? ఆ, అవును, ఈ బ్యాట్ స్మెల్ ఏంటి? అది జలుబు చేసిందని దగ్గుమంది తాగిలే. వీడికి స్కూల్ అయిపోయింది. అది కాదండి ఏం నువ్వు చూసుకో, పద. చింపాంజీ అనేది ఏం లేదు, పద పద. చింపు, రా బయటికి రా, బయటికి రా రమ్మంటుంటే రా. అమ్మయ్యా, చూసావా, మనం పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డాం. వాళ్ళు నేను చూస్తుంటే మళ్ళీ జూకు పంపించుండేవారు. రా వెళ్దాం రా. బాబు, మనం వెళ్లాల్సిన స్కూల్ కదా, ఇలా సిటీకి దూరంగా తీసుకెళ్తున్నాం ఎందుకు? అవన్నీ నీకెందుకు కానీ, నేను చెప్పినట్టు కార్పోని. కారాపు. డిక్కీ ఓపెన్ చేయి. చింపు రా. ఏంటిది? ఈ సింపాంజీ డిక్కీలో ఎలా వచ్చింది? నాకు తెలిసే వచ్చిందిలే. చింపు లే, దిగు, మెల్లిగా దిగు. చింపు, ఈ అడవిలో అయితే నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు. అవును, ఈ సిటీలో నిన్ను స్వేచ్ఛగా బతకనివ్వరు చింపు. వెళ్ళు, వెళ్ళి హాయిగా తిరుగు. టాటా చింపు.
ప్రిన్స్ వాడికి ఏమై ఉండదు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు. కమాన్. వికాస్ బాబు, బాబు బాబు వచ్చేస్తాడు జయ. లేదండి, బాడీ లేనప్పుడు నేను మాత్రం బ్రతికి ఏంటండి ప్రయోజనం? నేను చచ్చిపోతాను. జయ, ఏమిటి పిచ్చి పనులు? ఆగు, ఊరుకో జయ. ఏమిటక్క ఇది? బాబు అడుగుజాడు నేను చూశాను. అవునక్క, బాబుకి ఏమేం జరగదు. బాబుని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా జయ, బాబు గురించి నువ్వేమీ దిగులు పడక. బాబుకు ముక్కోడి దేవతలు అండగా ఉంటారు. బాబును మనుషులతో వెతికించడానికి నేను అడవికి వెళ్తున్నాను. తిరిగి వస్తే మళ్ళీ బాబుతోనే తిరిగి వస్తాను. అక్క, నువ్వేం భయపడకు. తెల్లారేసరికి బాబుని తెచ్చిచ్చే బాధ్యత నాది. నా మాట నమ్మక్క. అంటున్నారా? అదిగో పిల్లోడు ఆ అడవిలో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్కి దొరికాడా? మాకు ఉరికాయం. మాకు అని కలిపి చెప్పకండి, మీ ఒక్కరికే ఉరికాయం. పొడుస్తాను. వాడిని చంపడానికి ఇంత సాయం చేసావు, నిన్ను వదిలేస్తారా? నా అదృష్టం కొద్దీ ఆళ్ళు వదిలేసిన మీరు పట్టించేలా ఉన్నారు. కుర్రు గుచ్చుకో బంచికబం జబలో బస్కు గుచ్చుకో జస్కు. మీరు నోళ్లు ముయ్యండి దొర. మీకు ఆ బుడతన్ని పట్టివ్వాల. అవును. ఒక్క ఉదుటన అక్కడికి చేరుకుంటాం. చిటికలో మాటేసి ఆ బుడతన్ని పట్టుకుంటాం, పట్టి మీకెత్తాం.
మీరు ఆ కూనని కసక్కని వేసేయండి. ఆ తర్వాత మా సొమ్ము మా చేతిలో పెట్టాలి. ఇస్తాలేవయ్యా, ముందు ఆ బుడతను పట్టివ్వండి. ఎక్కండి. ఓ దైవం తోడా, పోనీ. వీరేంద్ర బీ కేర్ఫుల్. పదండి. వికాస్ చైన్. ఇది వికాస్ చేనే. ఇక్కడ ఎక్కడ ఉంటాడు? కమాన్ రా. వికాస్ వికాస్ ఇది వికాస్. ఇది కమాన్ పద. అది కదయ్యా దొరా. దొరా సప్పుడు చేయకండి. సప్పుడు చేస్తే చిడత పుల్లు మీద చిరుత పుల్లుంటాయా? అడవిలో పుల్లు కాపోతే పిల్లులుంటాయా? సప్పుడు చేయక రండి. అయ్యి బాబు, నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదండి. నువ్వు పోతే నేను చెప్తానులే, పదా రండి. వంశీ జాగ్రత్త.
కర్మ మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి, అది మనం చూడటం ఏంటి? పల్లప్ప అనుచరులో కనీసం ఒక్క నేను పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆటేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా. అంతే కదరా, పదా. కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. అటు చూడరా, పల్లప్ప అనుచరులా ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్యా, మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందెల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కరానిది. రే, ఎతకపోయిన జేబు కత్తిరిక తగిలినట్టు సో లక్కీ. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముడిని అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా లంకెల బిందెలు నా భుజాన పెట్టండి. వద్దు, వాడి చేతులు గనకదు, కట్టిపోలా. అవును, మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టె పుల్ల చాలు. ఈ కట్టె పుల్లని విసిరేశారంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి, పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దాం నోట్లో. పెట్టండి. అమ్మా, రే కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బేడీలు వేశారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పదా. ఇంట్రాగేషన్ చింపు.
పుడతాడు. మల్లు దొర ఏమి కట్టన దొర ఎక్కడ రాయి పుడతాడు? ఎక్కడా కనపట్టలేదు. ఆ కోణంలో ఎతుకుదాం పద. ఆ పద. పుడతా. అబ్బా వీళ్ళని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అప్పచెక్కడు పక్షి. పద. ఏంట్రా ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను అడితే చెప్పిస్తాను. పైరా సాంబారు. అదే మొత్తం పదే. అలాగే. బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుడిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. అయ్యో అన్నా వీడెవడో సిఐడి అంటూ మన ఏరియాలో తిరుగుతున్నాడన్నా. లేదు సార్. ఎవరు నువ్వు? సార్ నేను చిల్లర మర్ర దొంగతనాలు చేసి బతికేవాడిని సార్. ఈ అడవి దాటం కోసం సిఐడి అని చెప్పి తిరుగుతున్నాను సార్. నిజం చెప్పరా? నిజం సార్. చెప్పరా? అది చెయ్య ఐరన్ అంట సార్. చెప్తావులేదా? సార్ నాకేం తెలియదు సార్. అన్నా వీడు ఆలకం చూస్తుంటే ఖచ్చితంగా సిఐడిలానే ఉన్నాడన్నా. అయ్యో నేను సిఐడి ఆఫీసర్ నేను సార్. నాకేమి సీడీలు కూడా తెలియవు. ఇదని చెప్పా. నిజం సార్. అమ్మతోడు సార్. అమ్మా నిజమా? నిజమే సార్. ఈ నిజం చెప్పే వరకు తీసుకెళ్ళి ఎరగదీయండి. వాడేంటి అలా ఉన్నాడు బాబోయ్? నన్ను చంపేస్తారు బాబోయ్. ఈ అడవిలో ఏంటి కష్టాలు వచ్చి పడ్డాయిరా? ఏమయ్యాడ్రా ఈ కుర్రోడు? తెలిస్తే ఎదకడం ఎందుకు? కుర్రోడు కోసం ఎదుగుతుంటే చింపాంజీ ఎదురు పడ్డదెట్రా? ఎదురు పడ్డమే కాదండి, అది మన వైపు చాలా కోపంగా చూస్తుంది. అయ్యో బాబోయ్ ఎస్కే ఇంతకాలం నాకు కూడా ఉండి నా సొమ్ము తిట్టు నన్ను వదిలేసి పారిపోతావా? కాపాడరా పిచ్చియా. అయ్యో బాబోయ్. అయ్యో
అయ్యో అయ్యో అమ్మో అమ్మో అయ్యో అమ్మో 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 అయ్యో అమ్మా ఓ అమ్మా నా కర్మిలా కాలిందేంట్రా దేవుడా దొంగలా దర్జాగా బతికేవాడిని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు ఏం చేస్తారో ఏంటో ఏంటండి నన్ను వదిలేస్తారా సార్ ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా ఎవరా నువ్వు నిజమేనండి నేను దొంగనండి నిజం అమ్మ నన్ను కొట్టద్దు నేను దొంగను కాదండి దొంగను కాదు మరి అయితే ఎవరు నువ్వు? అది నేను నాకు తెలీదండి తెలీదా తెలీదు కొట్టద్దు నిజం చెప్తానండి అయితే చెప్పు నీ పేరేంది నా పేరు సింహాద్రి అండి నువ్వు సిఐడివి కదూ చెప్పు సిఐడి ఏంట్రా మీ అమ్మ కడుపులో బాడా చెబుతాను నేను సిఐడినే నా పేరు సింహాద్రి సిఐడి సింహాద్రిని చూసావరా 4 ఉతికేసరికి ఎలా నిజం చెప్తున్నాడు ఉండు నీ పని చెప్తాం పదరా ఏం చెప్తారా నా పని మళ్ళీ వచ్చి ఒకటి వాయిస్తారా ఈ వాయింపులు నేను తెలియదు దేవుడు ఇక్కడి నుంచి తప్పించుకోవాలయ్యా అమ్మో చింపు 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 ఏంటి నీకు వాటా పెంచాలా చూడు మినిస్టరు స్టార్ హోటల్లో తింటూ ఏసీ కారులో తిరిగే మీకేం తెలుసయ్యా మా బాధలో కష్టాలు కష్టం ఏంటయ్యా నువ్వు పడుతున్న కష్టం మనుషుల్ని పెట్టి చందనం చెట్లు కొట్టిస్తావు హాయిగా వచ్చి టెంట్ లో పడుకుంటావు కానీ నేను నీ టెంట్ చుట్టూ పోలీసులు రాకుండా చూడాలి నువ్వు నరికించే చందనాన్ని లారీల్లో సేఫ్ గా ట్రాన్స్పోర్ట్ చేయాలి దాన్ని నమ్మి నీ వాటా తీసుకొచ్చి నీ ఊళ్ళో బిళ్ళ కుడుముల్లా కుమ్మరించాలి అసలు 3 రాష్ట్రాల పోలీసుల నుంచి నిన్ను కాపాడటానికి నేనెన్ని కష్టాలు పడుతున్నానో నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగిస్తున్నానో నీకేమన్నా తెలుసా ముఖ్యంగా విజయ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మూమెంట్స్ తెలుసుకోవడానికి లక్షలు కుమ్మరిస్తున్నానయ్యా అసలు నేనే లేకపోతే నిన్నెప్పుడో పట్టుకునేవాళ్ళు కుయ్యరో కుయ్యా పట్టించురా పట్టించు నన్ను పట్టిస్తే నీ గుట్టు నీ మంత్రివర్గంలో అందరి గుట్టు బయటపడుతుంది రాయ్ మినిస్టర్ గొప్పలు చెప్పుకోకు నీ వల్ల నేనేం బతకటం లేదురా నా వల్లనేరా నువ్వు బతుకుతున్నావు నేను నరికించిన చందనం చెక్కలతోనేరా నువ్వు కోట్లు సంపాదించింది నా లెవెల్ ఏమిటో తెలుసుకుని మాట్లాడు నన్ను రా అంటావా మర్యాద హె, నా వల్ల బతికే నీకు మర్యాద ఏంట్రా జంబరో జంబా నిన్ను ఒరే అంటాను ఏరా అంటాను నా కొడక అంటాను ఇంకా నా నోటికొచ్చిన తిట్లన్నీ తిడతాను నువ్వు పడాలి లేకుంటే నీ మంత్రి పదవి ఐకమత్యంగా ఉండవలసింది పోయి మీరే ఓటాల కోసం పోట్లాడుకుంటూ కూర్చుంటే అందరం బొక్కలోకి వెళ్లాల్సి ఉంటుంది అవతల ఫారెస్ట్ ఆఫీసర్ విజయ చెండి రాణిలాగా వచ్చేస్తుంది మిమ్మల్ని వేసేయడానికి ఆ ముక్క అతనితో చెప్పు ఇదిగో పలప నా మాట విను మనం ఇప్పుడు గొడవ పడకూడదు
ఐకమత్యంగా మనం దేశాన్ని దోచుకోవాలి అంతే. అలా ఎస్ కమాండర్. ఏమిటి బలగమంతా ఇటే బయలుదేరిందా? అబ్బా వాళ్ళని దారి మళ్ళించవయ్యా. మినిస్టర్, నిజంగానే బయలుదేరారా లేకుంటే నన్ను భయపెట్టడానికి అలా నాటకం ఆడుతున్నావా? నువ్వే మాట్లాడవయ్యా. కమాండర్, మీ వాళ్ళు నిజంగానే బయలుదేరారా? మీరు నాగులు కోనయ్యరు దాటొస్తే నేను ఊరుకోను. కబడ్దార్. హలో హలో, నేను వికాస్ని. వికాస్ బాబు ఎక్కడున్నాను? నేను ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ దగ్గర ఉన్నావా? అటు చూడండి. అంకుల్ పల్లపు కూడా ఇక్కడే ఉన్నాడు. హోమ్ మినిస్టర్ రఘుపతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వెంటనే పిన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. వదలండి. ఎవరు నువ్వు? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, మా పిన్ని తెలుసా? ఇప్పుడు ఇక్కడికి వస్తోంది. ఓ అలాగా. ఇక్కడికి వదలండి. హలో విజయ్ దిస్ సైడ్ ఓవర్. మేడం, నేను నర్సులు మాట్లాడుతున్నా మేడం. బాబు నాగులకోలో ఉన్న వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాడు మేడం. వాట్? అవును మేడం, ఇప్పుడే ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడా? అవును మేడం, పల్లప్ప నృసింహులతో పాటు అక్కడే ఉన్నాడని, మినిస్టర్ రఘుపతి గారు కూడా అక్కడే ఉన్నారని బాబు చెప్పాడు మేడం. మై గాడ్. వీరేందర్ మేడం, బాబు నాగుల కోణంలో ఉన్నాడు. అక్క బాబు జాగ్రత్త. ఈ రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజురా. రక్తాన్ని మరగబెట్టే నా పగ చల్లారే రోజురా. నా శివని చంపిన దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి విందు చేసుకోబోయే రోజురా. సెక్రటరీ, ఇది ఇక్కడికి వచ్చిందేటయ్యా? అది మనల్ని చూసిందంటే డేంజరు. శభాష్, నువ్వు వస్తావని నాకు తెలుసు. మగాణ్ణి చూసి బెదిరిపోయే ఆడదంటే చీ 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 నాకు అసహ్యం. శివంగిలా గాండ్రిస్తూ చిరుతుపులిలా మీద పడే నీలాంటి ఆడదంటే నాకు ఎంతో ఇష్టం. కసి. ఆగండిరా. ఒక ఆడదాన్ని ఎదుర్కోవడానికి పల్లప్ప తన మనుషుల సాయం తీసుకున్నాడని తెలిస్తే రేపు మన మీదకి పోలీసోళ్ళు మిలిటరీ వాళ్ళు కాదురా, బడికి పోయే పసిపిల్లలే మన మీద దాడి చేస్తారా. ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను ఘోరంగా రేప్ చేసి అతి క్రూరంగా చంపబోతున్నారు. నీ అమ్మ నిన్ను ఒక్క మొగుడికే కనుంటే మాటలాపి రారా. ఛాలెంజ్. ఈ రోజు నుంచి ఈ అడవిలో నువ్వో నేను ఎవరో ఒక్కరే బతుకుండాలి. Ha ha ha!
చూసావా, నీ పోలీసు బుద్ధి చూపించా. రేయ్, ఇదేరా పోలీస్ అంటే. నాకెంతమంది అనుచరులున్నా వాళ్ళ సహాయం తీసుకున్నానా? లేదు. కానీ నువ్వు ఆయుధం సహాయం తీసుకున్నావు. లేపండ్రా. నువ్వు కిలాడివైతే నేను కిలాడీలకి కిలాడీనే. విజయ్ వచ్చేసిందిరా. ఉరుము లేదు, ఓ మెరుపు లేదు. తుఫాన్ వచ్చి పడ్డట్టు పడ్డారేంటాడు బాబు అందరూ. తుఫాన్ ఏంట్రా, పెద్ద గొడవగా ఉంది. అమ్మా, ఆ దుర్మార్గులను బంధించారమ్మా. ఈ కట్లపై రక్షించండి. అమ్మా, వస్తానమ్మా. నమస్కారం. నాయన, ఏంట్రా నన్ను సిఐడి ఆఫీసర్ అనుకుని చిత్తు చిత్త కొడతారా? ఈ దున్నపోతు నమ్ముకుంటే చెప్పకూడదు తప్పేటట్లేదు. పిల్లలుగా ఉండి సార్, నన్ను వదిలేయండి బాబు. ఆగవయ్యా, నేను వస్తున్నాను. ఆగవయ్యా బాబు, నేను వస్తున్నాను. దేశాన్ని దేశద్రోహుల బారి నుండి రక్షించండి. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధంకండి.
కనుక తెరబడిపోయేలా ఉంది. నేను వస్తానండి బాబు. నేను వస్తున్నాను. ఎవర్రా మీరు? ఇక్కడెందుకు దాక్కున్నారు? ఏయ్! మీ ఇద్దరి ఫేస్ లో చూస్తుంటే కలప దొంగల కంటే పెద్ద దొంగలా కనబడుతున్నారు. నాకంతా తెలుసురా, మర్యాదగా నడవండి. ఎక్కువ మాట్లాడారంటే ఒక్క గుండుతో ఇద్దరిని పేల్చేస్తాను. ఏయ్! నాకు తెలియకుండానే నేను సిఐడి ఆఫీసర్ అయ్యాను రా. నా దగ్గర మీ ఆటలు సాగు. నడవండి 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 రా, నడవండి. రేయ్! ఆస్తి కోసం పసిపిల్లని చంపాలనుకుంటారు నువ్వు? ఇదేంటి సిఐడి ఆఫీసర్ కన్ఫ్యూజ్ చేస్తున్నారే? సార్ 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 సార్, నేను దొంగను కాదు సార్. వాళ్ళు తెలియక నన్ను బంధించారు. మీకు దండం పెడతాను. ఈ తుపాకీ తీసుకుని నన్ను వదిలేయండి సార్. మీరు వెళ్ళండి సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. కొడుకు కాళ్ళు పట్టుకుని ప్రాణ భిక్ష పెట్టమని అడిగే కన్న తండ్రి కంటే నీచుడు ఎవరుంటారు చెప్పు? వీడిని చంపితే నీకే అవమానం. వదిలే. లేవండి, ఏంటి అలా చూస్తున్నారు? మన కోసం పార్టీ రెడీగా ఉంది. అదిగో ఇద్దరిని తీసుకెళ్ళండి. సారీ విజయ, మా నాన్న దుర్మార్గుడని తెలియక ఆ రోజు నేను అపార్థం చేసుకున్నాను. కంగ్రాట్స్ విజయ. ఇన్నాళ్ళు మన డిపార్ట్మెంట్ కంగు తినిపిస్తున్నా. ఈ పల్లప్ప మీద చివరి విజయం నీదే అయింది. సగం విజయం చెందాల్సింది నాకు కాదు సార్. మరి ఎవరికి మేడం? ఇదిగో వీడు. పల్లప్ప గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే. వీడు నిజంగా సాహసబాలుడేనండి. చిన్ను బాబా, కల్మషం లేని పసి హృదయం వాడిది, కపటం తెలియని జంతు అది. వాళ్ళిద్దరి మధ్య మనందరం ఎందుకు బావా? వెళ్ళి వాణి సరదాగా. చింపు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చింపు, నీకేం కాలేదు కదా? నాతో వస్తావా? వద్దులే, నువ్వు నాతో వస్తే మళ్ళీ నిన్ను పట్టుకొని జూలో పెడతారు. నువ్వు ఇక్కడే హాయిగా ఉండు, సరేనా? నేను ఎప్పుడప్పుడో వచ్చి నిన్ను చూస్తుంటాలే. చిన్ను, వస్తున్నా మమ్మీ. రా నాన్నా. వస్తున్నా మమ్మీ. వెళ్ళొస్తాను చింపు. బాయ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.